హలో. ఇంతకుముందు పెట్టిన రీల్లో లైక్ డాండ్రఫ్ బిల్డప్ దానికోసం అని చెప్పేసి చాలామంది కామెంట్స్ చేశారు. లైక్ కొంతమందికి అది డాండ్రఫ్ లాగా ఉంది అండ్ కొంతమందికి బిల్డప్ లాగా కూడా అవుతూ ఉంటుంది. అండ్ సో నేను ఈరోజు మీకు డాండ్రఫ్ గురించి చెప్తాను. చాలా మంచిగా మీరు నేను చెప్పిన ప్రోటోకాల్ని ఒకవేళ కంటిన్యూగా ఫాలో అవుతూ ఉంటే విల్ డెఫినెట్లీ గెట్ బెటర్ రిజల్ట్స్. అసలు ఫస్ట్ డాండ్రఫ్ అనేది ఎందుకు వస్తుంది, వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ డాండ్రఫ్ తెలుసుకుందాం. నంబర్ 1 ఏంటంటే మనకు ఆయిలీ స్కాల్ప్లో మనకి ఆయిలీగా ఉండడం వల్ల మనకి దాన్ని సీబమ్ అంటారు. ఆ సీబమ్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ ఉందనుకోండి, మీకు ఆ డాండ్రఫ్ ప్యాటర్న్ అనేది ఇంకా ఎక్కువగా ఉన్నట్టు. అండ్ నెంబర్ 2 వచ్చేసి ఫంగల్ ఆర్ ఈస్ట్, లైక్ మలేసేజియా అనే ఒక ఆర్గానిజం ఉంటుంది. ఆ మలేసేజియా అనేది ఓవర్ గ్రోత్, ఆ ఫంగల్ ఓవర్ గ్రోత్ అయినా కానీ మీకు అక్కడ డాండ్రఫ్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది అనమాట. అండ్ నెంబర్ 3 వచ్చేసేసి స్కాల్ప్ బేరియర్ ఇన్ఫ్లమేషన్ అనమాట. మనకి ఎప్పుడైతే మనకి ఆ స్కాల్ప్ మీద ఉన్న బేరియర్ యొక్క ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవుతూ ఉంటుందో అప్పుడు మీకు డాండ్రఫ్ వస్తూ ఉంటుంది. అండ్ నెంబర్ 4 వచ్చేసి అండ్ యువర్ ఇమ్యూన్ రెస్పాండింగ్, మీ ఇమ్యూన్ ఓవర్ ఇమ్యూన్ అయినా ఆటో ఇమ్యూన్ ఉన్నా కానీ కండిషన్స్ అలాంటి టైంలో కూడా మీ ఇమ్యూన్ సిస్టమ్ ఓవర్ రియాక్షన్ వల్ల కూడా వస్తుంది. అండ్ అది లైఫ్ స్టైల్ డిసార్డర్స్ వల్ల ఎక్కువగా వస్తుంది. సో లైఫ్ స్టైల్ వల్ల ఇది మెయిన్గా కాజెస్. అండ్ అసలు జనరల్గా డాండ్రఫ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఫిజియోలాజికల్ చేంజెస్ చూసుకుంటే మనకి జనరల్గా అయితే మనకి ఒక మినిమం ఒక 30 డేస్ తర్వాత ప్రతి 30 డేస్కి మన స్కాల్ప్ మీద ఉన్న సెల్స్ అనేవి షెడ్ అవుతూ ఉంటాయి. అండ్ కొంచెం ఆ ఆయిలీ స్కాల్ప్ కూడా కొద్దిగా ఉంటుంది మెయింటెనెన్స్కి. అండ్ కొంతమందిలో ఆ మలేసేజియా కూడా గ్రోత్ ఉంటుంది. బట్ ఎప్పుడైతే మనం ఆ డాండ్రఫ్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తున్నామో అప్పుడు ఏమవుతుందంటే మనకి ఏవైతే మనకి 30 డేస్లో షెడ్ అయ్యే సెల్స్ అనేవి ఆబ్వియస్లీ 1 మంత్కి ఒకసారి షెడ్ అయ్యే సెల్స్ మనకి డాండ్రఫ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే అవి 7 డేస్కే షెడ్ అయిపోతాయి అనమాట. ఆ 7 to 10 డేస్లో షెడ్ అయిపోవడం వల్లనే మీకు అది ఊరికే షెడ్డింగ్ వల్ల మీకు ఆ ఫ్లేక్స్ అనేటివి వస్తాయి, వైట్ అండ్ ఎల్లోయిష్ ఫ్లేక్స్ అనేటివి. చుండ్రులాగా డాండ్రఫ్ అవుతుంది అని మీరు చెప్తా ఉంటారు కదా, ఆ ఫ్లేక్స్ అనేటివి ఎక్కువ అవుతూ ఉంటాయి. అండ్ మీకు ఆ స్కాల్ప్ ఆయిలీ నేచర్ కూడా ఎక్కువ ఉంటుంది, జనరల్గా ఉంటుంది. కాకపోతే డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది. అండ్ ఆ ఫంగల్ ఓవర్ గ్రోత్, ఈస్ట్ ఓవర్ గ్రోత్ ఉంది చూసినాం, మలేసేజియా అనే ఆర్గానిజం, అది కూడా ఎక్కువ ఉంటుంది. సో ఇది ఆ మలేసేజియా అనేది ఏంటి చేస్తుందంటే మీకు ఎప్పుడైతే ఆ ఆయిల్ అనేది ఎక్కువ స్కాల్ప్ ఆయిల్ సీబమ్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుందో మీకు ఈ మలేసేజియా అనే ఆర్గానిజం మీకు ఆ ఆయిల్ని ఫ్యాటీ యాసిడ్స్ లాగా కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఆ ఫ్యాటీ యాసిడ్స్ ఏమో ఇన్ఫ్లమేషన్ని చేస్తుంది. మీకు ఆ స్కాల్ప్ ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువ అయిపోతుంది. సో ఆ స్కాల్ప్ బేరియర్ ఇన్ఫ్లమేషన్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో మీకు ఆ స్కాల్ప్ సెల్స్ అనేది షెడ్డింగ్ ఎక్కువ అయిపోతుంది, అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ మొత్తం చేంజ్ చేస్తూ ఉంటుంది. సో అప్పుడు మీకు ఆ వైట్ కలర్ ఎల్లో కలర్ ఫ్లేక్స్ అనేవి ఎక్కువ కనబడతా ఉంటాయి అనమాట. ఇది జనరల్ చైన్ అనమాట. మీకు డాండ్రఫ్ వచ్చేందుకు రీజన్ ఏంటైతే ఉంటుందో ద మేజర్. అండ్ మీకు ఆ డాండ్రఫ్స్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి అనమాట. అండ్ ద మోస్ట్ ఎక్కువగా వచ్చే డాండ్రఫ్ ఏంటంటే సిబోరిక్ డర్మటైటిస్ అంటారు. ఇది ఎలా అంటే ఇది ఒక ఫంగల్ ఓవర్ గ్రోత్ అండ్ మీకు ఆయిలీ స్కాల్ప్ ఉంటుంది. ఫస్ట్ మేజర్గా ఇంట్లో ఉండే కండిషన్స్ ఏంటంటే ఆయిలీ స్కాల్ప్ ఎక్కువ ఉంటుంది. అండ్ మీకు ఆ ఫ్లేక్స్ కూడా ఎల్లోయిష్ ఫ్లేక్స్ లాగా వస్తూ ఉంటుంది, కొద్దిగా ఇచ్చింగ్ ఉంటుంది. అండ్ మీకు ఈ నోస్ ఫోల్డ్స్లో కానీ మీ ఐబ్రోస్లో కానీ అండ్ మీకు ఇప్పుడు మెయిల్స్లో అయితే మీకు ఉన్న ఈ బియర్డ్స్లో కూడా అప్పుడప్పుడు డాండ్రఫ్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అండ్ మీకు ఇది స్ట్రెస్ వల్ల, స్లీప్ వల్ల, కార్టిసోల్ లెవెల్స్ వల్ల కూడా ఓవర్ గ్రోత్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ సిబోరిక్ డర్మటైటిస్ రావడానికి మూల కారణం ఏంటంటే ఫస్ట్ వచ్చేసేసి ఆయిలీ స్కాల్ప్, సెకండ్ వచ్చేసేసి మలేసేజియా అండ్ థర్డ్ది ఇన్ఫ్లమేషన్. ఈ మూడింటిని ఒక రకంగా కంట్రోల్ చేస్తే మీకు ఈ సిబోరిక్ డర్మటైటిస్ అనే డాండ్రఫ్ ప్యాటర్న్ని మీరు కంట్రోల్ చేయొచ్చు. అండ్ నెంబర్ 2 వచ్చేసేసి డ్రై స్కాల్ప్ అనమాట. ఈ డ్రై స్కాల్ప్కి ఎక్కువ ఆయిల్ నేచర్ ఉండదన్నమాట. బట్ మీకు ఎప్పుడైతే మీకు ఏమంటారు ఆ హ్యూమిడిటీ ఆ స్కాల్ప్లో ఆ డ్రై అనేది అవుతూ ఉంటుందో మీరు ఇంకా షాంపూస్ వాడుతున్నా మీకు ఇంకా స్కాల్ప్ అనేది ఇరిటేటింగ్ అయిపోయి ఇంకా డ్రై అయిపోయి మీకు వస్తూ ఉంటుంది అనమాట. దీంట్లో మనం అబ్జర్వ్ చేసిన ప్యాటర్న్ ఏంటంటే మీకు ఏసీ ఉన్నా కానీ ఒకవేళ కూల్ ఏరియాస్ వింటర్స్లో అయితే మీకు అది ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. స్కాల్ప్ అనేది అంత ఆయిలీ ఉంటుంది, డ్రైగానే ఉంటుంది. బట్ మీకు ఏసీస్లో ఉన్నప్పుడు కానీ వింటర్ సీజన్స్లో కానీ ఎక్కువ ఫ్లేర్ అప్ అవుతూ ఉంటుంది. అండ్ ఐచింగ్ సెన్సేషన్ కూడా మైల్డ్గా ఉంటూనే ఉంటుంది. అండ్ వైట్ ఫ్లేక్స్ ఉంటాయి, స్మాల్ వైట్ ఫ్లేక్స్ ఉంటాయి. అదే మీకు సిబోరిక్ డర్మటైటిస్లో చూస్తున్నట్టయితే మీకు కొంచెం ఎల్లోయిష్ ఫ్లేక్స్ అనేవి కనబడుతూ ఉంటాయి. అండ్ మ్యాక్సిమం మనకి ఈ డ్రై స్కాల్ప్ ఇష్యూ, ఇది డ్రై డాండ్రఫ్ ఎలా అవుతుందంటే మీకు ఫస్ట్ మీకు ఆ స్కాల్ప్ బేరియర్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ డీహైడ్రేషన్, ఇవి రెండింటిని మనం ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటే మీకు ఆ డ్రై స్కాల్ప్ అనేది పోతూ ఉంటుంది. మేజర్గా మనం డాండ్రఫ్లో ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేయాలి, అది ఏ కైండ్ ఆఫ్ డాండ్రఫ్ అనేది మనకు తెలిస్తే దాన్ని మనం చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను చెప్తున్న దాంట్లో మీరు దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు, మీకు ఆ ప్యాటర్న్స్ ఏదైతే ఉందో దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ ప్యాటర్న్లోకి మూవ్ కావచ్చు. అండ్ నెంబర్ 3 వచ్చేసేసి
ఫంగల్ ఓవర్ గ్రోత్ అనమాట. ఈ మలేసియా అనేది ఏదైతే నేను చెప్పినో అది చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే ఫుల్ ఇచ్చి ఉంటుంది. చాలా దురద పెడతా ఉంటుంది ఎప్పుడు చూసినా వాళ్ళకి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫౌల్ స్మెల్, ఆ బ్యాడ్ స్మెల్ అనేది మీకు ఆ హెయిర్ నుంచి, ఆ ఏరియాస్ నుంచి, ఆ స్కాల్ప్ నుంచి చాలా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. అండ్ మీకు ఎప్పుడైతే ఆ ఫ్లేక్స్ అనేటివి వస్తూ ఉంటాయో చాలా గ్రీజీగా ఉంటాయి ఆ ఫ్లేక్స్ అనేటివి కూడా. అండ్ దాని తర్వాత మీకు ఆ హెయిర్ ఫాల్ అనేది కూడా ఎక్కువ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఈ ఫంగల్ ఓవర్ గ్రోత్ మలేసియాస్లో. సో ఇది ఇంకొక ప్యాటర్న్. ఇలాంటి ప్యాటర్న్స్లో ఉంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫంగల్ ఓవర్ గ్రోత్ అనేది చాలా బ్యాడ్గా మిమ్మల్ని ఆ హెయిర్ గురించి చాలా ఇబ్బంది పెడతా ఉంటుంది. ఆ ఇచ్చింగ్ సెన్సేషన్, మీరు ఏమైనా మీటింగ్స్కి వెళ్ళినా కానీ, ఎక్కడైనా కూర్చున్నా కానీ, ఒకటితో మాట్లాడుతున్నాను ఊరికే మీరు ఆ ఇచ్చింగ్ వల్ల, మీరు ఆ దురద పెట్టడం వల్ల ఊరికే దాన్ని గోకుతూ ఉంటారు అనమాట మీకు ఆ హెడ్లో. ఇట్ విల్ నాట్ లుక్ గుడ్. మీకు అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. అది ఆ ప్యాటర్న్ అబ్జర్వ్ చేసిన వాళ్ళకి మాత్రం తెలిస్తే అది ఎంత ఇబ్బందిగా ఉంటుందో. అండ్ ఫోర్త్ది వచ్చేసి మీకు ఆ బిల్డప్, నేను చెప్పినట్టు డాండ్రఫ్ కాకుండా కొంతమందికి బిల్డప్ అవుతూ ఉంటుంది. అది ఎందుకు అవుతుందంటే మెయిన్గా ఆయిలింగ్. ఇది మ్యాక్సిమం ఈ డాండ్రఫ్, ఈ బిల్డప్ ఇలాంటివన్నీ లో పోరసిటీ హెయిర్స్ వాళ్ళకి అవుతూ ఉంటాయి. సో మీరు ఫస్ట్ మీ హెయిర్ పోరసిటీని టెస్ట్ చేసుకోండి. ఇది ఎలా టెస్ట్ చేసుకోవాలి, మాకు ఎలా తెలుస్తుంది హై పోరోసిటీయో, మీడియం పోరోసిటీయో, లో పోరోసిటీయో అంటే లైక్ మీకు చాలా తెలిసి ఉంటుంది ఈ పాటికి. ఒక ప్లెయిన్ వాటర్లో మీ హెయిర్ని ఆ వాటర్లో వేయండి. జస్ట్ దాన్ని టచ్ చేయకండి, జస్ట్ వాటర్లో వేయండి. అది ఒకవేళ ఫ్లోట్ అవుతూ ఉందనుకుంటే మీరు లో పోరోసిటీ అని అర్థం. అది మిడ్ రేంజ్లో ఉంటే మీది మీడియం పోరోసిటీ అని అర్థం. అండ్ ఒకవేళ అది మొత్తం డిప్ అయిపోయింది అనుకోండి, అది హై పోరోసిటీ అని అర్థం. మీకు మ్యాక్సిమం అందరికీ ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళకి లో పోరోసిటీ ఉంటుంది. అదే ఫ్లోటింగ్ అవుతూ ఉంటాయి. ఆ లో పోరోసిటీ వల్ల ఏంటంటే అస్సలు మీరు హెవీ ఆయిల్స్ అనేవి యూజ్ చేయొద్దు. మీరు ఏదో హెల్తీ అని చెప్పేసి కోకోనట్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్ మెయిన్గా ఇట్లాంటివి చాలా డ్రై ఉన్నాయి, అంటే లైక్ కొంచెం ఏమంటారు దాన్ని, హెవీగా ఉన్నాయి. ఆ డెన్సిటీ, ఆయిల్ డెన్సిటీ అనేది ఎక్కువ ఉండే ఆయిల్స్ అనమాట. ఇవి వాడితే మీకు ఇంకా ఎక్కువైపోతుంది అది. సో మీరు లో పోరోసిటీ ఉన్న హెయిర్స్ మాత్రం చాలా లైట్ ఆయిల్స్ వాడాలి. రోజ్మెరీ ఆయిల్ కానీ ఇలాంటి చాలా థిన్ ఆయిల్స్, థిక్ ఉండకుండా డెన్సిటీ లో ఉండే ఆయిల్స్ మీరు వాడాలి. అండ్ ఓవర్ నాట్ ఆయిలింగ్ చేయడం ఇవన్నీ కూడా కుదరదు ఆ బిల్డప్లో మాత్రం. మీకు చెప్పినట్టు ఆ వ్యాక్సీగా ఉంటుంది, కొంచెం కొంచెం ఆ ఇచ్చింగ్ ఉంటుంది, ప్లస్ మీకు ఆ ఫ్లేక్స్ అనేది ఉంటుంది. ఇచ్చింగ్ ఎక్కువ ఉండదు అనుకోండి, ఆ ఫ్లేక్స్ అనేటివి ఉంటాయి. అసలు ఇది ఎందుకు వస్తుందో కూడా మీకు డాండ్రఫా కాదా, డాండ్రఫ్ అనుకుంటారు మ్యాక్సిమం అందరూ. బట్ మీరు టెస్ట్ చేసుకోండి నేను చెప్పిన పాయింట్స్ అని అబ్జర్వ్ చేస్తూ, యూ విల్ గెట్ టు నో. అండ్ ఇంకోటి సోరియాసిస్ కండిషన్, ఎగ్జిమా సోరియాసిస్ అని అంటారు. దానికి కూడా స్కాల్ప్ ఎగ్జిమా, స్కాల్ప్ సోరియాసిస్లో ఉంటాయి. దాంట్లో ఏంటంటే మీరు చాలా రెడ్నెస్, ఆ ఇరిటేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. అది ప్లస్ అక్కడ హెయిర్ లాస్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది. మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది ఆ సీవియారిటీ కండిషన్స్, ఆ స్కిల్. అది హెయిర్తో పాటు మీకు ఎల్బోస్లో, నీస్లో అలాంటి ఏరియాస్లో కూడా మీకు అది ఇచ్చింగ్ ప్యాటర్న్ ఉంటూ ఉంటుంది. అండ్ ఇట్ డిఫరెంట్, అది డాండ్రఫ్ ప్యాటర్న్ కాదు. అది ఒకవేళ ఉంటే మీకు ఆ సివియర్ కండిషన్స్తో మీకు అర్థమైపోతుంది ఇట్ వాజ్ నాట్ డాండ్రఫ్, అది ఇంకేదో స్కిన్ డిసీజ్ ఉందని చెప్పేసి. ఇంకా కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట, ఏవైతే మన డాండ్రఫ్ని ఎక్కువ పెంచే ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఏంటంటే అది చాలామందికి ఎక్సెస్ స్వెట్టింగ్ ఉంటుంది. ఎక్సెస్ స్వెట్టింగ్ ఉన్న వాళ్ళకి డాండ్రఫ్ అనేది ఎక్కువ అవుతుంది. ప్లస్ మీరు ఆ స్వెట్టింగ్ అయినప్పుడు ఎప్పుడూ ప్రాపర్గా వాష్ చేస్తూ ఉండరు, సో అదొకటి ఉంటుంది. అండ్ నెంబర్ 3 ఆయిలీ స్కాల్ప్ ఉన్న వాళ్ళకి ఉంటుంది. అండ్ స్లీప్ డిసార్డర్స్ ఉన్న వాళ్ళకి, ఈ ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ తినే వాళ్ళకి, ఇవన్నీ ఫ్యాక్టర్స్ అనమాట. అండ్ మనకు గట్ రిలేటెడ్ కూడా ఉంటుంది. ఎవరికైతే గట్టు బాగాలేదో వాళ్ళకు కూడా స్కాల్ప్ ఇరిటేషన్స్ అనేటివి ఉంటాయి. అండ్ ప్రాపర్ డైట్ మెయింటెనెన్స్, మంచి ప్రోటీన్ ఇంటేక్ లేకపోయినా డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ వచ్చేటివి ఉంటాయి. అండ్ ఎవరైతే హార్డ్ వాటర్ యూజ్ చేస్తారో అండ్ ఎక్కువ షాంపూయింగ్ చేస్తారో, హార్ష్ షాంపూస్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారో, న్యాచురల్ కాకుండా సల్ఫేట్స్ ఉన్నవి, ఆ ఫోమింగ్ వచ్చేటి ఆర్టిఫిషియల్ షాంపూస్ ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళకు కూడా వచ్చే చాయిసెస్ ఉంటాయి. సో మనకు ఒక ప్రాపర్ ఎవిడెన్స్ ప్రోటోకాల్ వచ్చేసేసి ఏముంటుందంటే ఇందులో ఫస్ట్ మీకు ఆ స్కాల్ప్ బేరియర్ ఇన్ఫ్లమేషన్ తక్కువ చేయాలి ఏ కండిషన్లో ఉన్నా. ఒకవేళ ఫంగల్ ఓవర్ గ్రోత్ ఉంటే ఆ ఫంగల్ ఓవర్ గ్రోత్ని కంట్రోల్ చేయాలి. అండ్ నెంబర్ 3 ఆ బిల్డప్ ఉంటే ఆ బిల్డప్ని మొత్తం ఎక్స్ఫోలియేట్ చేయాలి. ఒకవేళ ఆ స్కాల్ప్ బేరియర్ కనుక మీరు రిపేర్ ఉంటే దాన్ని మొత్తం మంచి ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయాలి. ఇవి 4 ఎవిడెన్స్డ్గా మీరు ప్రాపర్గా చేసినట్టయితే మీకు చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. అండ్ కొన్ని సప్లిమెంట్స్ యూజ్ చేయాల్సి వస్తుంది, లైక్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు కూడా, లైక్ మ్యాక్సిమం వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటారు. సో అది ఎప్పుడైతే 50+ ఉంచుకోవాలి మీరు. అది కూడా మీకు డాండ్రఫ్ అవ్వకుండా ఉండడానికి చాలా యూజ్ అవుతుంది వైటమిన్ డి. ఇఫ్ వైటమిన్ డితో పాటు వైటమిన్ బి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ బి లెవెల్స్ తక్కువ ఉన్నా కానీ, ఆ జింక్, మెగ్నీషియం, ఇవన్నీ సప్లిమెంట్స్ చూసుకోవాలి. అండ్ మేజర్గా నేను జనరల్గా వాడమనేది ఇన్ఫ్లమేషన్ తక్కువ అవ్వడానికి ఒమేగా 3 వాడాలి కంపల్సరీ. అండ్ దాంతోపాటు వైటమిన్ డి మ్యాక్సిమం తక్కువ ఉంటుంది కాబట్టి వైటమిన్ డి కూడా వాడాలి. దాంతోపాటు మీరు జింక్, మెగ్నీషియము అండ్ ఈ వైటమిన్ బి, ఈ 3 డెఫిషియన్సీస్ ఉంటే తప్పకుండా తీసుకోవాలి. అండ్ ప్రోటీన్ ఫుడ్ లైక్ ఎగ్స్ కానీ, ఫిష్ కానీ, ఏదైనా మంచి పన్నీర్ కానీ, వెజ్లో అయితే మష్రూమ్స్ కానీ, అలాంటివి కొంచెం ప్రోటీన్ ఫుడ్ ఇంటేక్ అనేది కూడా ఎక్కువ ఉండాలి నేను చెప్పిన దాంట్లో.
మీరు ఎక్స్టర్నల్గా అవి ఎంతైతే యూజ్ అవుతున్నాయో మీకు ఇంటర్నల్గా ఇవి కూడా అంతే హీల్ చేయడానికి ఉపయోగపడతాయి. సో మీరు ఏ ప్యాటర్న్ మిస్ అవ్వద్దు, సప్లిమెంట్స్ వాడాలి. అండ్ దాంతోపాటు మీరు నేను చెప్పిన ప్రోడక్ట్స్ కొన్ని ఇప్పుడు చెప్తాను, ఆ ప్రోడక్ట్స్ కూడా వాడుతూ ఉంటే మీ విల్ గెట్ బెటర్ రిజల్ట్స్. ఫస్ట్ వచ్చేసి మీకు డాండ్రఫ్ ప్యాటర్న్స్లో యూజ్ చేయమని చెప్పేది నేను కిటకోనజోల్ అని చెప్పేసి షాంపూ ఉంటుంది, 2% వాల్యూమ్ ఉంది. దాన్ని ఎలా వాడతారంటే దాన్ని కూడా మీరు సాధారణంగా ఇలా వెట్ చేస్తారు, హెయిర్ని స్కాల్ప్లో మంచి ఇచ్చింగ్ అలాంటి ఉన్నప్పుడు మంచిగా రబ్ చేస్తారు, దాని తర్వాత రిన్స్ చేస్తారు. అలా కాదు, కిటకోనజోల్ 2%ని ఎస్పెషల్గా ఎలా వాడాలంటే వీక్లీ ఒక ట్వైస్ వాడండి. లేదంటే ఒకవేళ హెవీ ఉందనుకోండి, మీకు అవ్వట్లేదు అనుకున్నప్పుడు మాత్రమే థ్రైస్ వాడండి. అది ఎక్కువ వాడడం వల్ల కూడా మీకు మళ్ళీ డాండ్రఫ్ పెరిగే చాయిసెస్ ఉంటాయి. మ్యాక్సిమం వీక్లీ ట్వైస్ ప్రిఫర్ చేయండి. ఎప్పుడైతే మీరు అది షాంపూని అప్లై చేసుకుంటారో ఫస్ట్ వెట్ చేసేసి ఆ షాంపూని అప్లై చేసి మంచిగా ఇదంతా రబ్ చేసిన తర్వాత స్కాల్ప్ని అంతా ఒక 5 minutes అలా వదిలేయండి. దాన్ని 5 minutes అలా వదిలేసి మిగతా మీ బాడీ పార్ట్స్ అన్నింటినీ క్లీన్ చేసేసుకొని బాత్లో ఆఫ్టర్ ఒక 5 minutes అయిపోయిన తర్వాత అప్పుడు రిన్స్ చేయండి. అప్పుడైతే మీకు అది కొంచెం డిహెచ్టీని కూడా బ్లాక్ చేస్తుంది. అండ్ మీకు అప్పుడైతే మాకు ఆ ఇన్ఫ్లమేషన్ కూడా కొంచెం క్లియర్ అవుతుంది. అండ్ మ్యాక్సిమం మీకు ఎక్స్ఫోలియేట్ సెల్స్ ఏదైతే డాండ్రఫ్ ప్యాటర్న్స్ ఉంటున్నాయో స్కాల్ప్ షెడింగ్ అదంతా క్లీన్ చేసి మీకు ఇచ్చి నేచర్ అనేది ఉండదు. సో ఫస్ట్ వీక్లీ ట్వైస్ కెటకోనజోల్ షాంపూ అనేది వాడండి. ఒకవేళ మీకు మరీ ఎక్కువగా ఫ్లేక్స్ వస్తున్నాయి, అంత ఇచ్చి లేకపోయినా మీకు ఫ్లేకింగ్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి ఉంటే క్లారిఫైయింగ్ షాంపూస్ అండ్ దాంతోపాటు ఎక్స్ఫోలియేట్ షాంపూస్ ఇవి కూడా వాడాలి. అండ్ మీకు హెయిర్ అనేది చాలా ఫ్రీజీ అయిపోతుంది ఊరికే షాంపూస్ పెట్టినప్పుడు అని చెప్తే బెటర్ మీరు మంచి కండిషనర్ యూజ్ చేయండి. మీరు కండిషనర్ కూడా మీకు స్కాల్ప్గా అక్కడ అప్లై చేయొద్దు, ఓన్లీ మీకు మిడ్ హెయిర్ నుంచి లెన్స్కి మాత్రం అప్లై చేస్తే సరిపోద్ది. ఒకవేళ ఫ్రీజీ హెయిర్ అయిపోతుందంటే మీరు కండిషనర్ కూడా అప్లై చేసుకోవాల్సి వస్తుంది ఫర్ యువర్ గుడ్ మెయింటెనెన్స్ అపార్ట్ ఫ్రమ్ డాండ్రఫ్. అండ్ ఇంకొకటి ఏంటంటే హెవీ సిలికాన్స్ ఉన్నాయి, సల్ఫేట్స్ ఉన్నాయి, ఇలాంటి హార్ష్ షాంపూస్ ఎక్కువ వాడకండి. వీక్లీ ట్వైస్ కెటకోనజోల్ వాడండి. ఇంకా మిగతా టైమ్స్లో వచ్చేసేసి మీకు ఒకవేళ ఎక్కువగా ఉంటే ఎక్స్ఫోలియేటింగ్ షాంపూస్ ఆర్ న్యాచురల్ క్లారిఫైయింగ్ షాంపూస్ వాడండి. మెయిన్గా యాపిల్ సీడర్ వెనిగర్ న్యాచురల్ షాంపూస్ ఉంటాయి కొన్ని బయోటికా కంపెనీస్వి. ఇవి లాస్ట్కి మీకు ప్రొడక్ట్స్ అన్నీ నేను మీకు లింక్లో పెడతాను డిస్క్రిప్షన్లో, అవి చూస్తూ మీరు యూ కెన్ సెలెక్ట్ దోస్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాక్సిమం అందరూ చేసేది ఏంటంటే ఈ డాండ్రఫ్ ప్యాటర్న్లో మీరు ఓవర్ నైట్ ఆయిలింగ్ చేస్తారు. అరే మంచిగా పెట్టుకొని పడుకుందాం పొద్దున వరకల్లా బాగా ఆయిల్ ఇంకుతుంది అని చెప్పేసి ఓవర్ ఆయిలింగ్ చేస్తూ ఉంటారు, ఫుల్ ఆయిల్ పెట్టించేసుకుంటారు నెత్తిలో. నేను కూడా ఇలాంటి మిస్టేక్స్ చాలా చేశాను, బట్ అది అస్సలు కరెక్ట్ కాదు. మెయిన్గా లో పోరసిటీ హెయిర్స్ ఉన్న వాళ్ళు, ఇలా డాండ్రఫ్ వీటితో సఫర్ అవుతున్న వాళ్ళైతే ఆయిల్ మీరు షాంపూ చేసే మీ హెయిర్ వాష్ చేసే జస్ట్ ఒక 2 hours ముందు మ్యాక్సిమం 1 hour 2 hours పెట్టుకోవాలి. అది ఆ లోపల మీకు అబ్జార్ప్షన్ ప్యాటర్న్ అదంతా బాగా జరిగిపోద్ది. దాని వెంటనే మీరు దాన్ని క్లీన్ చేసేసుకోవాలి. అంతేగాని మీరు ఓవర్ నైట్ పెట్టుకోవడం, హెవీ ఆయిలింగ్ చేయడం ఇట్స్ నాట్, అస్సలు మీకు అడ్వైజబుల్ కాదు. సో అస్సలు మీరు మిస్టేక్ అయితే ఉంటే కంపల్సరీ మానుకోండి. ఇట్ విల్ మీకు ఆ బిల్డప్ని కానీ మీకు ఆ డాండ్రఫ్ ఫ్లేక్స్ని కానీ దాన్ని అంతా డ్యామేజ్ చేస్తుంది. మీకు స్కాల్ప్ బేరియర్ రిపేర్ అవుతుంది, అది అయిందంటే మీకు ఇన్ఫ్లమేషన్ అవుతుంది, డాండ్రఫ్ మళ్ళీ పెరుగుతుంది, సేమ్ చైన్ రిపీట్. ఒకవేళ మీకు డ్రై స్కాల్ప్ ఒకవేళ ఉన్నట్టయితే మీరు హైడ్రేషన్ బాగా చేయండి, వాటర్ బాగా తాగండి, ఆ స్కాల్ప్ రిపేర్ చేసుకుంటే అది సరిపోదు. ఎక్స్ఫోలియేట్ షాంపూస్ అవి చూసుకుంటే ఆ ఫంగల్ ఓవర్ గ్రోత్ ఉంటే యూ కెన్ గో ఫర్ కెటకోనజోల్. అండ్ ఇంకోటి కూడా మీకు చెప్పగలుగుతుంది ఏంటంటే మీరు కొన్ని రోజులు అలా ఒక 1 month ప్యాటర్న్ అలా వీక్లీ ట్వైస్ ఆ కెటకోనజోల్ ఆ ఎక్స్ఫోలియేట్ షాంపూస్ అవి ఏవైతే యూజ్ చేస్తున్నారో రిజల్ట్ వచ్చిన తర్వాత దాన్ని తగ్గించేసేయాలి. దాని ట్రీట్మెంట్ బేస్డ్గా మీకు ఆ షాంపూస్ ఏవైతే వాడుతున్నారో అండ్ మీ సప్లిమెంట్స్ ఏవైతే వాడుతున్నారో రిజల్ట్ ఓరియంటెడ్గా వచ్చినప్పుడు దాన్ని కొంచెం లిమిట్లోకి తెచ్చేసుకొని తక్కువ వాడాలి. మీరు అదేవిధంగా ఇంకా ఎక్స్ఫోలియేటింగ్, ఇంకా హార్ష్ షాంపూస్, ఇంకా కెటకోనజోల్ అవి రెగ్యులర్గా వాడుతూ ఉంటే మీ స్కాల్ప్ డ్యామేజ్ అవుతుంది. సో మీకు అది రిపేర్ అవ్వగానే విత్ ఇన్ 1 month 2 months మీకు ఆ సిమ్టమ్స్ తెలుస్తుంది. ఆ ఇచ్చి నేచర్ కానీ ఆ ఫ్లేక్స్ కానీ మీకు ఉండే ఆ డాండ్రఫ్ యొక్క సిమ్టమ్స్ అనేవి ఎలా అయితే తక్కువ అవుతుందో మీరు అలాంటి షాంపూస్ కానీ అలాంటి హార్ష్ ఎక్స్ఫోలియేటింగ్ ప్రొడక్ట్స్ కానీ అలాంటివి యూజ్ చేయడం తక్కువ చేయండి అనమాట. ఒకవేళ కనుక మీరు ఇలా స్కాల్ప్ డాండ్రఫ్ తోటి కనుక ఒకవేళ షెడప్ గురించి మీరు బాధపడుతున్నట్లయితే కంపల్సరీగా మీరు కెటకోనజోల్ 2% వాడండి, వీక్లీ ట్వైస్ వాడండి. ఒకవేళ మీరు బిల్డప్ తోటి ఎక్కువ బాధపడుతున్నట్టయితే క్లారిఫైయింగ్ షాంపూస్, ఎక్స్ఫోలియేటింగ్ షాంపూస్ అండ్ వీక్లీ వన్స్ కెటకోనజోల్ 2% వాడండి. అండ్ బయోటిక్ నుంచి మనకి యాపిల్ సీడర్ వెనిగర్ తోటి అలాంటి కాంబినేషన్స్ ఉంటాయి. అలాంటి మైల్డ్ షాంపూస్, న్యాచురల్ షాంపూస్ అండ్ ఫ్రీ సల్ఫేట్స్ ఫ్రీ ఉన్న షాంపూస్ మాత్రం వాడండి. న్యాచురల్ షాంపూస్ వాడుకుంటే సరిపోద్ది. అండ్ మీకు ఆ హెయిర్ అనేది బాగా డ్రై అయిపోతుంది, ఫ్రీజీగా ఉంటుంది, ఆ టెక్స్చర్ బాగుండట్లేదంటే మీకు మంచి ఒక లారియల్ పర్పుల్ కండిషనర్ దొరుకుతుంది. ఇట్ వాస్ సో గుడ్, నేను రికమెండ్ చేస్తుంది. అదొకటి వాడుతూ ఉండండి.
ఆ కండిషనర్ కూడా మీకు అది స్కాల్ప్కి అప్లై చేయొద్దు. మళ్ళీ మీరు స్కాల్ప్కి అసలు ఎలాంటి సీరమ్స్ కానీ ఎలాంటివి ఏమి, జస్ట్ ఆయిల్ ఒకటే మీరు స్కాల్ప్కి అప్లై చేయాలి. అది కూడా బిఫోర్ 2 hours ఆఫ్ యువర్ షాంపూయింగ్. అంతే, మిగతా అన్నీ మీకు సీరమ్స్ ఉన్నాయి కానీ అది ఓన్లీ లెంత్స్లో అప్లై చేయండి. కండిషనర్ అయితే మిడ్ లెంత్ నుంచి టిప్స్ వరకు అప్లై చేసుకోండి. బట్ నో అదర్ వేస్లో అయితే అవసరం లేదు. అండ్ నేను చెప్పిన సప్లిమెంట్స్ మళ్ళీ చెప్తున్నాను చూడండి. వైటమిన్ డి సప్లిమెంట్స్ కంపల్సరీ తీసుకోవాలి. D3K2ని ఎస్పెషల్గా మీరు యూజ్ చేయాలి. దాంతోపాటు omega 3, ప్రాపర్గా omega 3 అనేది కూడా కంపల్సరీ వాడాలి, మీకు ఇన్ఫ్లమేషన్కి యూజ్ అవుతుంది. అండ్ దాంతోపాటు నేను చెప్పిన అదర్ వైటమిన్స్ B12 ఒకటి వాడాలి. అండ్ కొన్ని మినరల్స్, మైక్రో మినరల్స్, ఇవి మెగ్నీషియం, జింక్, ఒకవేళ ఐరన్ డెఫిషియన్సీ ఉంటే ఐరన్ సప్లిమెంట్స్, ఇవన్నీ కంపల్సరీ రెగ్యులర్గా వాడుతూ నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కనుక హెయిర్ కేర్ తీసుకుంటే ఇట్ విల్ సో మీకు 1 monthలో మీకు ఆ రిజల్ట్ అనేది కొంచెం కనబడుతూ ఉంటుంది. వితిన్ 3 months యు ఆర్ అవుట్ ఆఫ్ యువర్ డాండ్రఫ్. సో దాన్ని మెయింటైన్ చేయాలి మళ్ళీ రెగ్యులర్గా. మీరు మళ్ళీ ఆ షుగరీ ప్రొడక్ట్స్ ఎక్కువ తింటూ ఉండి ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ చేసుకొని, ఆ ఇన్ఫ్లమేషన్ని డెవలప్ చేసుకొని, అండ్ మీరు లైఫ్ స్టైల్లో సరిగ్గా లేకుండా మీరు ఓవర్ నైట్ ఆయిలింగ్ చేస్తూ అండ్ ఎక్కువ హార్ష్ షాంపూస్ వాడుతూ స్లీప్ సైకిల్ సరిగ్గా లేకున్నా, కార్టిసోల్ అప్ అండ్ డౌన్స్ ఉన్న, స్ట్రెస్లు ఉన్న, ఇట్లాంటి కొంచెం మళ్ళీ మీకు రావడానికి చాయిసెస్ ఉంటుంది. సో అది బ్యాలెన్స్ చేస్తూ ఉండండి. ఒకవేళ మళ్ళీ అవి వచ్చిన సిమ్టమ్స్ ఏమైనా కనబడ్డా కానీ దీన్ని రిపీట్ చేయండి నేను చెప్పినవి. ఇట్ విల్ బి సో బెటర్. ఒకవేళ మీకు లో పోరసిటీ ఉండి ఆ స్కాల్ప్ ఆయిలీగా ఉండి డాండ్రఫ్ ప్యాటర్న్స్ ఉంటే మీరు సన్ఫ్లవర్ రోజ్మెరీ ఆయిల్ అని చెప్పేసి దొరుకుతుంది. ఆ సన్ఫ్లవర్ రోజ్మెరీ ఆయిల్ ఒకటి వాడుతూ ఉంటాం. అండ్ ఇంకొంచెం ప్రీమియం ఆయిల్స్ అలాంటివి కావాలనుకుంటే ఇఫ్ యూ కెన్ అఫోర్డబుల్ అంటే మనకి బ్రిలేరీ రోజ్మెరీ ఆయిల్ని వాడవచ్చు. యూ కెన్ గో త్రూ ఇట్. అండ్ ద బెస్ట్ ఆయిల్ నేను ఏం చెప్తున్నానంటే ద వివిజా అనే ఆయిల్ ఉంటుంది. అండ్ ఆ ప్రోడక్ట్ గురించి నేను డిస్క్రిప్షన్లో పెడతాను. వివిజాల్ ఫర్ ఎస్పెషల్లీ లో పోరసిటీ హెయిర్స్కి జబోబా అండ్ రోజ్మెరీ ఆయిల్స్ తోటి ద బెస్ట్ ఆయిల్ అది కూడా యూజ్ చేయండి.